అవును ప్రియమైన నా కుమార్తె, నీకు మంచి దినాలు, సమృద్ధిలో ఈ శోధన తర్వాత దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నువ్వు పొందిన ప్రతి వాగ్దానం ఆయన రూఢిగా నెరవేర్చగలిగిన దేవుడని ఈ దినాన నువ్వు నమ్మితే చాలు. షద్రాక్, మేషాక్, అబేద్నెగోతో ఆ మంటల్లో ఉండి వారిని తప్పించి వారిని బయటికి తీసుకొచ్చినటువంటి అదే యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని కూడా ఆ సమస్యలను తీసుకురావటమే కాదు, మిమ్మల్ని సమృద్ధిలో నడిపించునుగాక. ఆ సమృద్ధి ఇచ్చేవారు యేసుక్రీస్తు ప్రభు, ఆయన నీ యొక్క మంచి కాపరని యోహాను 10:10లో రాయబడి ఉన్నది. ఆయన స్వరాన్ని విని ఆయన నమ్ముకొని ఆయన యొక్క గొర్రెపిల్ల వలె మీరు నడిచేదర కాక. యోహాను 10:4 ప్రకారం అప్పుడు మీ జీవితంలో కీర్తన 23:6 ప్రకారం మీరు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే మిమ్మల్ని వెంబడించునుగాక. అదేవిధంగా ఇంకొక వ్యక్తి, బానిసగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా అయ్యే కాలంలో దానియేలు అనేటటువంటి వ్యక్తికి ఒక శోధన. ఆ వ్యక్తి కూడా తను ఆరాధించేటటువంటి దేవుడిని ఆత్మలో ఆరాధించకూడదని ఆ వ్యక్తికి ఆంక్షలు పెట్టి అతన్ని ఏ విధంగానైనా కానీ సంపాలనేటటువంటి ఒక క్రూరమైన స్వభావం, ఈర్ష్య ద్వేషాలతో ఆ దేశంలో ఉన్న అనేక అధికారులు పన్నాగం పన్నారు. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 10వ వాక్యం నుండి మీరు చూసినట్లయితే ప్రియమైన దేవుని యొక్క కుమార్తె 27వ వాక్యం వరకు దానియేలు అటువంటి కట్టలు ఉందని తెలిసి కూడా 3 సార్లు మోకరించి ప్రార్థన చేశాడు. మనం మోకరించినప్పుడల్లా పరలోకం మన కొరకు తెరవబడుతుంది, నరలోకం ముయ్యబడుతుంది. ఆ కాలాల్లో ఆ దేశం యొక్క రాజుగారు వచ్చి 20వ వాక్యంలో అంటున్నాడు, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే, నిత్యం ఆరాధించే దానియేలు, నీ దేవుడు నిన్ను విడిపించడం సమర్థుడా? అవును రాజా, నా దేవుడు దేవదూతను పంపి సింహముల యొక్క నోరుని కట్టివేశాడు, నన్ను విడిపించాడు నా దేవుడు. ఏ పాపం ఎరుగని నన్ను నువ్వు లోపల వేసినా సరే నా దేవుడు ఈ సింహాన్ని తప్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, 1 పేతురు 5:8లో రాయబడి ఉంది, సాతానుడు గర్జించే సింహం వలె ఎవరిని మింగుదామని చూస్తున్నాడు. కానీ మనకు సువర్తమానం ప్రకటన 5:5 మన ప్రతి దుఃఖాన్ని తొలగించి మన బాధల నుంచి నివారణ చేసి మనల్ని ఆదుకునేటటువంటి యోధా గోత్రం యొక్క రాజసింహం, ఆయన పేరే క్రీస్తు యేసును నమ్మాలి. ఈ కాలంలో నీకున్న ప్రతి శోధన నుండి దేవుడు నేను విడిపించబోతున్నారు. నాతో కలిసి ప్రార్థన చేయండి. మీ దేవుడు సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు అని మీరు నమ్మాలి. మా దేవుడు సమస్తము చేయగలిగిన సమర్థుడని ఈ ఉదయకాలంలో నమ్మండి, ఈ రాత్రిలో నమ్మండి, మీ జీవితకాలం అంతా నమ్మండి. ఆ దేవాది దేవుడు మీతో చెబుతున్నాడు, ఆయన వాగ్దానములను నెరవేర్చగలిగిన సమర్థుడు, ఆ సమర్థుడైన క్రీస్తు యేసు, దేవుని వాగ్దాన ఫలంగా మనకి ఇవ్వబడిన యేసు ప్రభు ఈ కాలంలో మిమ్మల్ని ఆదరించునుగాక. నాతో కలిసి ప్రార్థన చేస్తారా? మీకు అద్భుతం జరగబోతుంది, మీ కుటుంబాలకు అద్భుతం జరగబోతుంది. ఇప్పటి వరకు నాకు సమర్థత లేదా అని మీరు అనుకోవచ్చేమో, మీరు సమర్థులుగా మారబోతున్నారు. ఫిలిప్పీయులు 4:13లో నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని పౌలు భక్తుడు చెప్పినట్లుగా మీరు చెప్పబోతున్నారు. మీకు అద్భుతం జరగబోతుంది. నాతో కలిసి ప్రార్థన చేయండి. నా చేయి మీద చేయి పెట్టండి. దేవుని యొక్క శక్తితో నింపబడండి. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామంలో యెహోవా తండ్రి, మేము ప్రార్థిస్తున్నాం. అలనాడు షద్రాక్, మేషాక్, అబేద్నెగో, దానియేలు లాంటి విశ్వాస వీరులకు, అబ్రహాం లాంటి విశ్వాస వీరులకు, పౌలు భక్తులు లాంటి విశ్వాస వీరులకు దేవుడు అనిపించడానికి సిగ్గుపడిన దేవుడు. దేవా, ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారి కుటుంబాల్లో వారు పొందుకున్న ప్రతి వాగ్దానం ఈ దినాన్ని నుండి నెరవేర్చబడుగాక. సాతాను యొక్క ప్రతి అడ్డంకుల అవరోధాలని ఖండిస్తున్నామయ్యా. వ్యాధి, బలహీనత, దుష్టత్వం, ప్రతి సాతాను యొక్క క్రియలను బంధించి గద్దిస్తున్నాం. యేసు క్రీస్తు అనే ఉన్నతమైన నామం వీరి జీవితంలో ఎల్లవేళ మహిమ కలగాలని, క్రీస్తు యేసు అనే ఉన్నతమైన నామంలో తరతరాలకి వీరి ఆశీర్వాదంగా మార్చబడాలని గొప్ప శక్తివంతమైన దేవుడు మీరని యేసు క్రీస్తు ప్రతి ఒక్కరు గుర్తెరిగినట్లు మీరు సమర్థుడైన దేవుడని, ప్రతి కార్యం వారి జీవితంలో చేయమని, వారు ఇన్ని సంవత్సరాలు పొందుకున్న వాగ్దానాలు, నెరవేర్చబడిన వాగ్దానాలు ఈ దినము నుండి నెరవేర్చబడినగాక. గొడ్రాళ్ళు గర్భం ధరించెదరుగాక, నిరుద్యోగులు ఉద్యోగం పొందెదరుగాక, ఉద్యోగం ఉన్నవారు ప్రమోషన్ పొందెదరుగాక, వ్యాపారం ఉన్నవారు లాభం సంపాదించరుగాక. సేవ చేయి ప్రతి సేవకుడు వారి యొక్క సరిహద్దులు విశాలపరచబడినగాక.
సమస్తము మేలుగా చేయమని క్రీస్తు యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యెహోవా పరిశుద్ధాత్మ దేవా, ఆమేన్. హల్లెలూయా. మీరు పొందుకున్న ప్రతి వాగ్దానం నెరవేరబడిందని నమ్మండి. ఆమేన్. హార్వెస్ట్ ఇండియా మహాసభలలో యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతాలు. మోకాళ్ళేయండి, ఇప్పుడు మోకరించండి, అందరూ చప్పలు కొట్టండి. పిక్కలో నొప్పి 5 ఏళ్ళుగా బాధపడుతున్నా ఏ బిడ్డ బాగు చేశారు, చప్పలు కొట్టండి. దేవుడి నామమున మహిమపరచ చేస్తున్నాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మీకే బాబు బిడ్డ క్లియర్ అయింది. 5 ఏళ్ళు కూడా గుండె ధరను సరి చేశారు, చప్పలు కొట్టండి. అందరూ గొప్ప అద్భుతాలండి. 10 సంవత్సరాలు ఇప్పుడు కాళ్ళ మడివలు ఎలా ఉంది? అందరూ చప్పటి కూడా. యూరిక్ యాసిడ్ అనే దానికి ప్రపంచంలో మందు లేదండి. నేను ఎన్నో మాత్రలు వాడి ఉంటాడు, దానికి మందు లేదు. యేసు ప్రభు ఈ రోజు రాత్రి స్వస్థపరిచారు, చేతిలో ఉన్న దురదను స్వస్థపరిచారు. చప్పటి కొట్టండి అందరూ. సాయితండి బిడ్డను జన్మలో ముట్టుకోండి. అలా చిన్నప్పటి నుంచి ఇప్పుడు బాగుంది. అందరూ చప్పటి కొట్టండి. గొప్ప అన్ని వ్యాధులు ప్రభు పరిశుద్ధాత్మతో నీకు స్వస్థపరిచారు. సాయితండి బిడ్డను జన్మలో ముట్టుకొట్టేస్తున్నాము. అందరూ చప్పలు కొట్టండి. ఇప్పుడు లేవు, కణితే లేదు. అందరూ చప్పలు కొట్టండి. కడుపులో ఉన్న కణిత, రొమ్ములో ఉన్న కణితను యేసు ప్రభు 5 సంవత్సరాల కణితల్ని గడ్డలు కలిగించేశారండి. యేసు ప్రభు సజీవుడైన దేవుడు. చూడండి, 5 సంవత్సరాలు అయ్యే చెయ్యి బాగా నొప్పి లేసేది. ఇప్పుడు అయ్యా ప్రార్థన చేయగానే నొప్పి తగ్గింది. చెయ్యి పైకి లేసేది కాదు అంతకు ముందు. ఎంతకాలం గట్ట లేసేది కాదు. 5 ఏళ్ళగా చెయ్యి పైకి లేసేది కాదు. నొప్పి దేవుడు బాగు చేశాడు. చప్పలు కొట్టండి. యేసు ప్రభు బ్రతికున్న దేవుడు చెయ్యిని పైకి లేపాడండి. హల్లెలూయా. పిచ్చి లేచింది. పిచ్చి లేచి అందులో పడితే మళ్ళా అంతా పిచ్చి లేచి అది దాకా గాబర చేసుడు, అది ఊరి పెట్టుకునుడు, అది చేసుడు, ఇది చేసుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మంచిగా ఉంటుంది. అందరూ చప్పలు కొట్టండి. హల్లెలూయా. పిచ్చి పట్టిన వ్యక్తిని యేసు ప్రభు బాగు చేశాడని ఆ వ్యక్తి వచ్చి సాక్షి అవుతున్నాడు. దీనికంటే గొప్ప సాక్షి ఏం కావాలండి? చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. గాబరంతా తీసివేసి పిచ్చితనాన్ని బాగు చేసిన యేసు ఒకే ఒక దేవుడు, జ్ఞానాత్మ దేవుడు. ఆయన పేరే యేసయ్య. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఇప్పుడు స్వస్థత అందుకున్నాను. అందరూ చప్పలు కొట్టి 5 సంవత్సరాలు కడుపునప్పుడు యేసు ప్రభు బాగు చేశాడు. చప్పలు కొట్టండి అందరూ. సైతాన్ని ఓడిపోతున్నాడు ఈ రోజు రాత్రి యేసు ప్రభు నామములో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చూపు కలుస్తుందా కొంచెం? ఆమేన్. ఓకే, కళ్ళు తెరవరా బిడ్డ, కళ్ళు తెరవమ్మా. పుట్టి గుడ్డివాడు చూడండి, పుట్టి గుడ్డివాడు అంట. ఇక్కడ తల్లితో చెప్పాడంట, అమ్మా నేను చూస్తున్నానని. ఈ బిడ్డను ఇక్కడ తీసుకొచ్చారు. అందరూ ఒక్క నిమిషం యేసు ప్రభు నామ మహిమార్థమై వినండి, చూడండి. ఎవరు నా చేయి పట్టుకోరా బిడ్డ, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. ఓకే, నా ఏలు పట్టుకో, నా ఏలు పట్టుకో. ఓకే, కళ్ళు తెరు, కళ్ళు తెరు. నా చేయి పట్టుకో, నా ఏలు పట్టుకో. ఓకే, ముందుకు వచ్చిన చేయి పట్టుకో, ముందుకు వచ్చిన చేయి పట్టుకో, ముందుకు వచ్చిన చేయి పట్టుకో, ముందుకు వచ్చిన చేయి పట్టుకో. ఎవరైనా నీకు బాగు చేసింది? యేసు ప్రభు. ఇప్పుడు కళ్ళు తెలుస్తుంది, కొద్దిగా కొద్దిగా తెలుస్తుందా? అందరూ ఎవరు నీకు బాగు చేసింది? యేసు ప్రభు. అందరూ చప్పలు కొట్టండి, అందరూ చప్పలు కొట్టండి. నీకేమవుతాడమ్మా? మనవడు, పుట్టి గుడ్డి. అందరూ చప్పలు కొట్టండి. పుట్టి గుడ్డి వాడు యేసు ప్రభు రోజు రాత్రి కళ్ళు తెరిచాడండి. అందరూ చప్పలు కొట్టి దేవుడు నామని మహిమపరచండి. హల్లెలూయా. యేసు ప్రభు సింగనగర్ లో బ్రతికున్న దేవుడు, ఆయన చచ్చిపోయిన దేవుడు కాదండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏ ఊరి మీది? గదవాడ. సంతోషం మీకు? యేసులో బాగు చేశారు మీ అబ్బాయిని. ఇటు తిరగరా బిడ్డ, తిరుగు. ఓకే, నా చేయి పట్టుకో, పట్టుకో. ఓకే, ఇక్కడికి వచ్చి పట్టుకో, నా చేయి పట్టుకో. ఓకే, ఇక్కడికి వచ్చి పట్టుకో. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు ప్రభు బ్రతుకున్న దేవుడు అండి. పుట్టుకుట్టి యేసు ప్రభు ఈ బిడ్డకి స్వస్థపరిచారు. ఈ బిడ్డ పేరేంటమ్మా? యేసు. హల్లెలూయా. నీ పేరేంట్రా? యేసు ప్రభు నామములో
సైతానుడి బిడ్డను బదిలి బయట బలహీనపరిచే దెయ్యమా, ఈ క్షణము నుండి ఈ బిడ్డ నడవాలి, కళ్ళు కనపడాలి. వేస్తున్నాములో సైతానుడి క్రియలను నిర్మూలన చేస్తున్నాం ప్రభు. ఈ బిడ్డను స్వస్థపరుస్తున్నాం. వేస్తున్నాము. నడవండి, మీ అందరూ మీరు కొట్టుకోకుండా ఇటు నడవండి, ఇటు నడవండి, నడవండి. వేస్తున్నాములో తండ్రి, పరిపూర్ణంగా తండ్రి, ప్రతి బలహీనపరిచే దెయ్యమును కట్టి బంధించి గద్దించి లాయపడుతున్నాం. పరిపూర్ణంగా బిడ్డ యొక్క కాళ్ళు స్వస్థపరుస్తున్నాం ప్రభు. తిరగండి. థ్యాంక్ యూ. ఇటు తిరగండి, ఇటు తిరగండి. థ్యాంక్ యూ చీజ్. నడవండి, అటు చివరి వరకు నడవండి. యేసు ప్రభు నామములో నాని బిడ్డ పరిపూర్ణంగా నడవాలి తండ్రి. యేసు క్రీస్తు నామములో సైతాను తెచ్చిన ప్రతి సోదరు నుండి బిడ్డ విడిపించడం, ప్రతి శాతపడి శక్తులు ఇప్పుడే నిర్మూలన చేస్తున్నాం ప్రభు. ప్రతి క్షుద్ర శక్తులు నిర్మూలన చేస్తున్నాం యేసు నామములో ఈ బిడ్డ. థ్యాంక్ యూ జీసస్. సువార్త దేవుని శక్తి అనే ఈ కార్యక్రమం చూడడం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థించటానికి మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ మరియు మా అడ్రస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది.